ఎవరు ఎన్నన్నా మా ఆయన సింహం. నేనన్నది అదే, మనిషి మాత్రం కాదు అని. నవ్వండి నవ్వండి, ఏదో ఒక రోజు మా ఆయన ఆటోగ్రాఫ్ కోసం వస్తారు కదా. ఇది మాత్రం జరుగుతుంది రాజీ, ఖచ్చితంగా ఆటోగ్రాఫ్ అడుగుతాం. బట్ ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నందుకు ఆయన చెక్కు మీద. అదిగో మా ఆయన వస్తున్నాడు, ఆగండి. ఏమండి మోహన్ గారు, ఏంటి సార్ మొహం చూపించలేక వెనక్కి తిరిగి నడుస్తున్నారా ఏంటి? ఆగయ్యా, మెట్ల మీద రివ్యూ రాస్తున్నా. ఏంటే మెట్ల మీద రాస్తున్నారా మెట్ల గురించి రాస్తున్నారా? మెట్ల గురించే రాస్తున్నా. దేవుడా, మెట్ల గురించి రివ్యూ రాస్తున్నారా? ఏంటి సార్ మీకేమైనా మెంటలా? మెంటల్ లేదు, డెంటల్ లేదయ్యా. ఈ రోజు నుంచి నేనేంటో నిరూపిస్తా. సార్ మీ తెంగరతనం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు, మీరు కొత్తగా నిరూపించక్కర్లేదు. అది కాదయ్యా, ఒక్క సినిమా గురించి రివ్యూ రాస్తేనే ఇంత పాపులర్ అయిపోయానే నేను. ఇక నాకు కనపడ్డ అన్నిటి మీద రివ్యూ ఇస్తే అప్పుడు చేత్తో కొట్టారు, ఈసారి చెప్పుతో కొడతారు. చెప్పుతో కొట్టిన, చెప్పుల దండ వేసిన, పెన్నులో ఇంకు నిండిపోద్ది, తెల్ల పేపర్ నల్లబడిపోద్ది. పూటకో రివ్యూ చొప్పున సిటీ దత్తరిల్లిపోద్ది. మోహన్ గారు, డౌట్ లేదు సార్, కన్ఫర్మ్. ఏంటది? వెర్రండి. వేపకాయ ఎంత ఉండేది, ఇప్పుడు ఇది పనసకాయ ఎంత అయింది. ఇంతకీ మెట్ల మీద రివ్యూ ఏం రాశారు? చదువుతా విను. మెట్లు కిందకే ఎందుకు కట్టాలి, పైకెందుకు కట్టకూడదు అంటే బిల్డర్ వేస్ట్. మెట్లన్నీ ఒకచోట వరుసగా పెట్టకపోతే అక్కడొకటి అక్కడొకటి పెట్టచ్చు కదా, ప్లేస్ మిగిలిపోతుంది కదా. దీనికి నా రేటింగ్ జస్ట్ 2. చూసావా, నా ఒక్క రివ్యూకే నాలో టాలెంట్ కి నువ్వు బాబోయ్ అనేసావు. సార్ అది మీ టాలెంట్ కాదు సార్, అక్కడ మిలిటరీ హోటల్ ఉందంటే అది మిలిటరీ వాడి హోటలా అని అడిగే ఇంటెలిజెన్స్ మీది. రాంబాబు, నువ్వు ఇప్పుడు ఎంత పొగిడినా స్టేజ్ మీద నీ పేరు చెప్పనుగా. స్టేజ్ మీద నా పేరు చెప్పరా? ఎప్పుడండి? అంటే నేను ఎలాగో తొందరలో ఇంకా ఫేమస్ అయిపోతాను కదా, ఏ సన్మానానికో వెళ్తే అక్కడన్నమాట. వారి మీ ఆశలో. ఏమండి, వీళ్ళకి మీతో మాట్లాడుతుంటే నోట మాట రావట్లేదండి. మరి ఏమనుకున్నావే నన్ను? కర్మరా బాబు. ఏమయ్యా రాంబాబు, అలా బయటికి వెళ్దాం, వస్తావా? ఏంటి సార్ మీతో నేను? ఏ నా ముందు నిన్నెవరు పట్టించుకోరనా? అలా అర్థమైందా సార్ మీకు? సర్లే పదవయ్యా, రావయ్యా. మంగా నన్ను ఆయనతో బయటికి రమ్మంటున్నాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాం లేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవే. ఏమండి జాగ్రత్త. ఆ మాట అనాల్సింది మోహన్ గారిని కాదు, రాంబాబుని. మోహన్ గారు ఏం చేస్తున్నారు సార్? ఆకాశం మీద రివ్యూ రాస్తున్నా. దాని రివ్యూ అనరు సార్, కవిత అంటారు. ఏడిచో, ఇది రివ్యూయే, విను. ఆదివారం ఉదయం 10 గంటలకు కూడా రాని మబ్బులు. ఇది క్లైమేట్ క్రియేటర్ దేవుడు చేసిన మిస్టేక్. అదే అమెరికాలో అయితే మేఘాలు టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతాయి. దీనికి నేను ఇచ్చే రేటింగు 1. సార్ మనం ఇప్పుడు వెళ్ళేది ఎర్రగట్టకే కదా? కాదే, ఎందుకు అంటే మీ మాట తీరుని బట్టి కాదండి. సార్ ముండి మోహన్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. అబ్బా, టేబుల్ ఫ్యానా సీలింగ్ ఫ్యానా? రాంబాబు, అభిమానులను హత్య చేయకు. చెప్పు, ఏం కావాలి? ఒక్క సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ ప్లీజ్ సార్. సరే దిగు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. ఏంటి సార్ అరాచకం? దీన్నే మాస్ ఫాలోయింగ్ అంటారయ్యా. దీన్ని ఫాలోయింగ్ అంటారు సార్, ఫాలోయింగ్ అంటారు. బాబు ఇంతకీ ఆ ఫోటో దేనికి? దేనికి ఏంటి సార్, ఊళ్ళో నన్ను అందరూ పెద్ద ఎదవా అంటూ ఉంటారు. నేను నాకంటే పెద్ద ఎదవతో ఫోటో దిగారని చూపించుకుంటాను సార్. ఏమయ్యా, ఈయన్ని పెద్ద ఎదవా అని తెలుసుకుని నువ్వు ఎదవెందుకోతావయ్యా? ఇంటెలిజెంట్. వెల్కమ్. రాంబాబు, నన్ను నా ప్రతిష్టని దిగజారుస్తున్నావయ్యా. సూపర్ జోక్ సార్. ఏమండోయ్, అది విన్నారా? నేను సీతయ్య, ఎవరి మాట విన్నాం? ఎవరి మాట వినరా? మీకింకా ముసలితనం వల్ల చెవులు దుబ్బయేమో. రాంబాబు, ఆకలేస్తుంది, పద టీ తాగుదాం. ఆకలేస్తే టీ తాగుతారా? ఈ రోజు ఏంటి బేరం ఇంత డల్గా ఉంది? మోహన్ గారులా ఉన్నారు సార్. మోహన్ గారు సార్, మిమ్మల్నే సార్. రండి సార్, రండి సార్.
ఏంటయ్యా మంచి ఉత్సాహంగా పిలుస్తున్నావు? ఏంటి సార్ ఈ మధ్య కనిపించట్లేదు? చా దానికి పిలిచాడు గల కలదోరెట్టుకో. వీడన్నది అది కదయ్యా, ఈ మధ్య ఇలా ఎందుకు రాలేదు అని. అయిపోయి మీకు వెలిగింది సార్. మీరెప్పుడు ఈ మధ్య ఇటు రాలేదంట. మరి ఏమనుకున్నావు? మీరు లాస్ట్ టైము ఇక్కడికి టీ తాగడానికి ఎప్పుడు వచ్చారో గుర్తుందా? ఎప్పుడు? ఇండియా చైనా వారైనప్పుడు. చాలా ఊరికే చెప్పా, నీ మ్యాటర్ ఏంటి? ఏం లేదయ్యా, మీరు కాసేపు మా కొట్లో కూర్చుంటే మాకు ఆనందం. బాబు ఈయన్ని నువ్వు నీ కొట్టి దగ్గర కూర్చోమంటున్నావా? అంటే ఈయన టీవీలో కనిపిస్తారు కదండి, ఈయన చూసి కస్టమర్లు వస్తారని. చూసా? బాబు స్కెల్టన్ తో జిమ్ యాడ్ చేయించినట్టుగా ఈయన్ని చూసి నీ కస్టమర్లు. కర్మ. కూర్చోండి అయ్యా, టీ తీసుకొస్తాను. తీసుకోండి తీసుకోండి. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నా, నేను టీ తాగి రివ్యూ ఇస్తా, ఓకేనా? సరే సార్ కానివ్వండి. ఆహా సూపర్ అబ్బాయి. ఏంటిది? టీయా? అవునయ్యా టీనే. దీనికి నేను రేటింగ్ ఇవ్వాల్సిందే. మీ టైం దగ్గర పడింది సార్. ఊరికవే. చక్కటి వేడివేడి పాలల్లో 2 స్పూన్ల టీ పొడి వేసి తగినంత పంచదార వేసి మరగబెట్టి వడకట్టి గ్లాస్తో ఇచ్చేది టీ. కానీ ఈ టీ స్టాల్లో చూసుకుంటే కంకర్ రోడ్లో వర్షం పడి గుంతలో నిలిచిపోయిన నీటి కలర్లో టీ, వేడి నీటిని తలపించే రుచి, బర్రెల దొడ్డి వాసన వస్తున్న టీ కప్పు. మొత్తానికి టోటల్గా ఈ టీకి నేను 0.5 రేటింగ్ ఇస్తున్నా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. తమ్ముడు ఇంకా అర్థం కాలా? నీ టీ చండాలంగా ఉందంటున్నాడు. తాపీగా రోడ్డు మీద పోతున్నా నిన్ను ఓసీగా టీకి పిలిస్తే నా టీయే బాలేదంటారా? తమ్ముడు ఇప్పుడు ఆయన కొంప తీసి కొడతావా ఏంటి? డౌటా? రేయ్, నా టీ బాలేదందని నా పెళ్ళానే వదిలేశాను రా. నువ్వెంత ఊకలో ఈకలు అంటాడు. ఈక కాకపోతే పెట్టేసిన రెట్ట. రేయ్, ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావంటే చంపేస్తాను. ఇదిగో నేను ఈ రివ్యూ తీసుకెళ్లి టీవీలో వేస్తాను, అప్పుడు ఎవరు రారు నీ దగ్గరికి. తమ్ముడు టీ కంటే ఇది బాగుంది తమ్ముడు. మీరు ఇంకో టీ తాగండి. వద్దులే తమ్ముడు, థ్యాంక్ యూ, వస్తానే. మా టీ బాగా పాపులర్ అయిపోయింది. సార్ ఇందాకటే నిజంగానే బాలేదా? రివ్యూ అంటే ఏంటి? బాగున్నా బాగలేదనే చెప్పాలి. నాకు అర్థమైంది సార్. త్వరలో మీ ఫోటోను గోడగా దిగ్గొట్టేస్తారండి. పబ్లిసిటీ ఇంపార్టెంట్ రాంబాబు. అవునా? అయితే మీరు రేపటి నుంచి బాబు బాబే. సార్ చెప్పండి సార్, ఏం కావాలి? మనశ్శాంతి కావాలయ్యా, ఇచ్చేస్తావా? ఏమయ్యా దారిలో వెళ్తుంటే పిలిచి చెప్పండి ఏం కావాలి అంటావేంటి? సార్ ఎందుకని అలా తిరుగుతున్నారు? అదే ఏం లేదబ్బా, ఆయనకి పొద్దున్నే రాలా. రాంబాబు ఏమయ్యా నన్ను సరిగ్గా చూడు. ఓ నన్ను ఎక్కడైనా చూసావా? లేదండి. సరిగ్గా చూసి చెప్పు. కమాన్ కమాన్ టెల్ మీ. గుర్తొచ్చింది. ఎవరో చెప్పు. సినిమాలో సార్. సినిమాలోనా? ఓ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో కదా, టీవీనే సినిమా అనుకుంటున్నట్టున్నాడు. ఏ సినిమా? ప్రతి సినిమా సార్. అదే సార్, నా పేరు ముఖేష్ అనే అతనికి మీరు అన్నయ్య కదా. కరెక్ట్ గా చెప్పావయ్యా. రాంబాబు నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేస్తా. రేపు పొద్దున్న పేపర్లో బ్రేకింగ్ న్యూస్. ఏంటో అది? కూరగాయలు తరుక్కునే కత్తితో చంపబడ్డ మొండి మోహన్. ప్రాణమైన వదిలేస్తాను కానీ రివ్యూలు పబ్లిసిటీ మాత్రం వదులుకున్నాయి. కర్మ. ఏం రాస్తున్నారు సార్? వెయిట్ 70 కేజీలండి. ఏంటి? నా వెయిట్ అండి. నేనన్నది ఆ వెయిట్ కాదు, కాసేపు ఆగు అని. కుళ్ళిపోయిన కూరగాయల్ని పండిపోయిన దోసకాయ మొహం ఉన్నవాడు అమ్ముతున్న ఈ బండి మీద నేను ఇచ్చే రివ్యూ. కూరగాయలంటే ఎలా ఉండాలి? తాజా తాజాగా కూరగాయలు, పచ్చి పచ్చిగా ఆకుకూరలు. కానీ ఇక్కడ పుచ్చిపోయిన వంకాయలు, వడలిపోయిన క్యారెట్లు, కుళ్ళిపోయిన టమాటాలు, వాడిపోయిన ఆకుకూరలు. ఈ కూరగాయలకి, ఈ బండికి, దోసకాయ మొహం వాడికి నేను ఇచ్చే రివ్యూ -4. కూరలనే బానే ఉన్నాయిగా, -4 ఎందుకు? అదంతే, వాడు నన్ను గుర్తుపట్టలా. భలేవారు సార్,
ముఖేష్ అన్నయ్య అని మిమ్మల్ని గుర్తుపట్టాడుగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్స్. ఇంటికి వెళ్దామా? పద, ఇంట్లో వాళ్ళ మీద రివ్యూ రాయాలి. పోండి పోండి సార్, మీరు కాకపోతే మంచి బేరం రాదేంటి మాకు? పొద్దున పెద్ద చావు బేరం. ఆ వంకాయలు, టమాటాలు, తాజా తాజా కూరగాయలు బాబు, తాజా తాజా కూరగాయలు. రండి బాబు రండి. మంగా, నాకు కొన్ని బుక్స్ రిఫర్ చేయవా? పిచ్చి మీద కాదు, సెలబ్రిటీస్ ఎలా టిఫిన్ చేస్తారు అన్న దాని మీద. అది నీకెందుకో? మరి త్వరలో మా ఆయన వల్ల నేను సెలబ్రిటీ అయిపోతాను కదా. సెల్ బ్యాటరీ ఏం కాదు. ఆయన నీతో నాకెందుకులే. మా ఆయన్ని సాయంత్రం స్పూన్స్, నైఫ్స్, ఫోర్క్స్ తెమ్మనాలి. దేనికో? దేనికేంటి, సెలబ్రిటీస్ లా మేం కూడా ఇక చేతులతో కాకుండా స్పూన్స్ తో తినడం అలవాటు చేసుకోవాలి. ఆటో ఎక్కలేనమ్మా, ఆడి కారు కొంటానందట. అలా ఉంది నీ బాలకం. మీరెన్ని పంచులు ప్రాసులు వేసినా జరగబోయేది ఇదే. మీకు బలుపుకి వాపుకి తేడా తెలియడం లేదా రాజీ? కొన్ని రోజులు ఆగితే మీకే తెలుస్తుందిలే ఆ తేడా. నిన్న రాంబాబు లేకపోతే ఆ స్టూడియో దగ్గర మోహన్ గారు బెండు తీసేవాళ్ళు తెలుసా? పర్లేదు, మా ఆయన ఏం చేసినా పబ్లిసిటీ స్టంటే. స్టంట్లు పబ్లిసిటీ కోసం చేస్తే మీరు వేయించుకోవాలి హార్ట్కి స్టంట్లు. ఇవన్నీ అనవసరం. నేను అర్జెంట్ గా డ్రెస్ డిజైనర్ ని, హెయిర్ స్టైలిస్ట్ ని అపాయింట్ చేసుకోవాలి. వాటన్నిటికంటే ముందు ఒక డాక్టర్ని, నర్సును కూడా అపాయింట్ చేసుకో. ఎందుకు? మోహన్ గారు డైలీ తన్నులు తినొస్తుంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. ఆయన మొదటి నుంచి మా గ్రోత్ అంటే మీకు కుళ్ళే. గ్రోత్ అంటే పైకి ఉండాలమ్మా, పాతాళానికి కాదు. పర్లేదు, పబ్లిసిటీ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక్కటే. నీకు ఫ్లోరైడ్ వాటర్ కి మినరల్ వాటర్ కి తేడా తెలియడం లేదు రాజీ. తేడా ఏంటో ముందు ముందు మీరే చూస్తారు. మా ఇంట్లో ఉంటున్నందుకు చూడక చేస్తావా? చూస్తాం. ఇంకెన్నాళ్ళులే, మా ఆయన సెలబ్రిటీ అయ్యాక ఎలాగో జూబ్లీ హిల్స్ కి షిఫ్ట్ అయిపోతాం కదా. మీకు జూబ్లీ హిల్స్ కన్నా ఎర్రగడ్డ అయితే బెటర్. హాస్పిటల్ కి దగ్గరగా ఉంటారు. ఆయన నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకోవడం నాది పొరపాటు. మంచిది, ఇప్పటికైనా తెలుసుకున్నావు. మా ఆయన రాని నీ మీద రాయమంట రివ్యూ. ఆయన వస్తారో లేక ఎవరైనా మోసుకొస్తారో చూద్దాం. ఏంటి, ఇంట్లో ఎవరు లేరు? ఖాళీ ఇంటి మీద రివ్యూ రాస్తా సార్. అలాగే మీ మీద కూడా రివ్యూ రాసుకోండి సార్. దేనికయ్యా? రేపు మీరు పోతే మీ సమాధి మీద చెక్కించడానికి. అనవయ్యాను. అరచేత్తో సూర్యుడిని, వెటకారంతో ఈ మొండి మోహన్ని ఎవరు ఆపలేరు. సార్ మీ టైము నడవట్లా, పరిగెడుతోంది. ఇక నుంచి అంతా నా టైమే. దేని మీద రివ్యూ? నా రివ్యూ అంటే నీ క్యూరియాసిటీ పెరిగినట్టుంది. దేవుడా, ఎక్కడెక్కడో సునామీలు తెప్పిస్తున్నావు. ఇదున్న ప్లేస్ లో సునామీ వస్తే బాగుంటుందిగా. రాదయ్యా, రాదు. ఎందుకంటే హైదరాబాద్లో సముద్రం లేదు కదా. అబ్బా, ఇప్పుడు నా రివ్యూ: 1, ఇంట్లో భర్త లేనప్పుడు ఇంటి పని చేసుకోకుండా గదిలో తలుపులు వేసుకుని పడుకున్నారు భార్యలు. 2, అసలు శుభ్రము వాస్తు రెండూ లేవు ఈ ఇంటికి. 3, అదే ఇంట్లో బేవార్స్గా పడి తింటున్న పిచ్చి వృద్ధ జంట. రాంబాబు, నా రివ్యూ సిస్టమ్ లోకి నువ్వు రాకు. అబ్బా, మీరు ధోని స్టంపింగ్ అంత పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తున్నారు. మరి మోహన్ గారు నడిచి వచ్చారా? లేదమ్మా, ఎగురుకుంటూ వచ్చా. ఎందుకట? హలో, నేను అడిగింది నడుచుకుంటూ వచ్చారా లేకపోతే స్ట్రెచ్చర్ మీద రాంబాబు తీసుకొచ్చారా? తీసుకొచ్చేవాడినే. జస్ట్ లో మిస్ అయ్యాడు పాపం. ఏది మిస్ అయినా నా రివ్యూ పద్ధతి మాత్రం మిస్ అవ్వను. మోహన్ గారు, ఇప్పుడు ఒకసారి చెప్పామనుకోండి, వినలేదనుకోండి, పోన్లే అంటారు. రెండోసారి చెప్పినా వినకపోతే మూర్ఖుడు అంటారు. మూడోసారి చెప్పినా అస్సలు అనకపోతే ఎదవా అంటారు. ప్రతిసారి మాట అనకపోతే వాళ్ళని మోహన్ గారు అంటారండి. మోహన్ కాదు, మొండి మోహన్. ఇక్కడ ఏదో ఒకట్లేండి మోహన్ గారు, మీ కోట మీకు పడకుండా ఎప్పుడు మీరు విన్నారు చెప్పండి. పర్లేదు మంగా, స్వతంత్రం కోసం పోరన్న గాంధీజీని ఎన్ని మాట్లాడలేదు జనం. ఈ మాట నాతో అంటే అన్నారు కానీ బయట అనకండి. యా, జొడుచుకొట్టేస్తారు. రాంబాబు, పదరాజీ, వెళదాం. మనకెందుకో, మనం బెడ్రూమ్ లోకి వెళ్ళి హాయిగా బెడ్ షీట్ల మీద రివ్యూ రాస్తున్నాం. పద. కర్మ. రాంబాబు రా, మనం భోంచేద్దాం. రాంబాబు, ఈవినింగ్ తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేస్తే మనం బయటకు వెళ్దాం. నేను వచ్చేస్తాలే గాని, ఎంతకీ మోహన్ గారు కనిపించారా? లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా పొద్దున రెడీ అయిపోయి మోహన్ గారు ఇప్పటిదాకా కిందకి రాకపోవడం ఏంటి? ఏమో. మోహన్ గారు, మోహన్ గారు, మోహన్ గారు, మోహన్ గారు. ఏంటే చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? సార్, ఆఫీస్ కి లేట్ గా వెళ్తే బాస్ చెవి కాదు పేక్ కోస్తాడు తెలుసుగా. ఏంటి, నువ్వు ఇంకా జాబ్కి వెళ్తున్నావు? చీప్ గా? చీపు జాబా?
సార్ మర్చిపోయారా? ఒకసారి తమరు పర్ఫార్మెన్స్ ఏం పీకట్లేదని మిమ్మల్ని తీసేస్తానంటే మీరే శరణ మహాప్రభు అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు. మర్చిపోయారా? అది గతం. పట్టుకుంది మోహన్. ఆహా, మీరెవరు? ఆయన ఆత్మ? మొండి మోహన్ ఇక్కడ. అబ్బో, మళ్ళీ మొదలెట్టేశాడు. ఆపితే కదా మళ్ళీ మొదలు పెట్టడానికి. అవును, నిన్న ఈవినింగ్ కూడా అలా బయటికెళ్ళి రివ్యూ రాశారు. రాత్రంతా మా రూమ్ లో అన్ని వస్తువుల మీద కూడా రివ్యూ రాశారు. ఏ నీ మీద రాయలేదా? ఛీ, నేను చెప్పను, అది పర్సనల్ రివ్యూ. బాబు ఇదంతా సిగ్గే. కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ గారు అన్నట్టు, కాదేది రివ్యూ కనర్హమని ఈ మొండి మోహన్ అంటున్నాడు. మోహన్ గారు, మీ సోదిని ఓపిక నాకు లేదు. ఆఫీస్కి వస్తారా రారా? ఏంట్రా బాబు, సెలబ్రిటీస్ కూడా ఆఫీస్కి వస్తారా? వామ్మో, ఈయనకి పిచ్చి ఒళ్ళంతా ఎక్కేసిందిగా. అమ్మా మాదా కావడం తల్లే. ఆ? అడుక్కునే పద్ధతి మీద రాస్తా రివ్యూ. వస్తున్నా. అడుక్కు తింటారు సార్. మాదా కావడం తల్లే. ఏంటా పిలుపు? అమలేనా? అయ్యలుండరా ఇంట్లో? అయ్యా మాదా కావడం నాన్నా. చిచి ఆపా, నీ మీద రివ్యూ రాస్తా. ఏంటయ్యా నా బొమ్మ గెత్తున్నారా? కథ బాగా గీండయ్యా. తొందరలో నా పెళ్లి చూపులున్నాయి. ఫోటో దిగే ఖర్చు కూడా తప్పిద్ది. యారా, నువ్వు అడుక్కుంటున్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు పెళ్లి చేసుకుని? అయ్యి బాబోయ్, సిగ్గేస్తుందయ్యా. పెళ్లి చేసుకుని ఏం చేస్తామయ్యా? ఏయ్ వద్దురా, సిగ్గుతో మెలికలు తిరిగిపోతావేంట్రా? నేను అడుగుతోంది ఎలా పోషిస్తావని. దాందే ఉందయ్యా, నాకు గచ్చిబౌలిలో 2 అపార్ట్మెంట్లు ఉన్నాయ్యా. ఆ 2 రెంట్తో బతికేస్తామయ్యా. నీ పని బాగుందిరా. థ్యాంక్స్ అయ్యా. సార్, ఈయన నా చుట్టూ ప్రదక్షిణలు ఆపమని చెప్పండి సార్. మోహన్ గారు, తిరగడం ఆపండి సార్. చూసేవాళ్ళు ఆడి దగ్గర మీరు అడుక్కుతుంటున్నారు అనుకుంటారు. అయిపోయిందా రివ్యూ? వీడి మీద రివ్యూ రాసేసా. ఏంటండి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడికి బెగ్గర్ గెటప్ సెట్ కాలేదు. వీడికి బెగ్గర్లా అపీరెన్స్ లేదు. కనీసం జాలిగా అడుక్కునే యాక్టింగ్ టాలెంట్ లేదు. ఓవరాల్ గా వీడికి ఇచ్చే రేటింగు 1.5. ఏంట్రా అన్నావు? బెగ్గర్ సెటప్ సెట్ కాలేదా? నా కాస్ట్యూమర్కి నెలకి 30,000 రూపాయలు పే చేస్తాను ఈ అపీరెన్స్ కోసమేరా. జాలిగా అడుక్కునే యాక్టింగ్ రాదంటావా? నేనెక్కడ ట్రైనింగ్ తీసుకున్నానో తెలుసారా? ముంబై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రా. రేయ్, ఇంకోసారి రివ్యూలు రీళ్లు అన్నావనుకో చెప్పుతో కొట్టి చంపేస్తా. అమ్మా మాదా కావడం తల్లే. మోహన్ గారు, పొద్దున ఎవడో ఒకడు మిమ్మల్ని చేయకపోతే మీకు రోజు గడవదే. కరెక్ట్ గా చెప్పామంగా. వాడికి నా రివ్యూ సిస్టమ్ అర్థం చేసుకునేంత బ్రెయిన్ లేదయ్యా. ఆశయమిది, నీళ్లు చల్లలేరెవరు. ప్రపంచంలో ద బెస్ట్ రివ్యూయర్ అవుతాను. అవన్నీ నాకు తెలియదండి. ప్రపంచంలో డాక్టర్లందరూ మిమ్మల్ని పరీక్షించగల పిచ్చుడు మాత్రం మీరు అవుతారు. ఎవరేమన్నా మీరు తగ్గొద్దండి. నీదేం పోయిందమ్మా? అయితే సెలబ్రిటీ అవుతావు, లేదనుకో తనులన్నీ ఆయనకే కదా. మంగా, ఇది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్, నీకు అర్థం కాదు. అవునా? అవును, మీరే మాట్లాడుకోవాలి ఆ రాకెట్ సైన్స్ గురించి. ఏమండే, ఇంతకీ మీరు ఆఫీస్కి వస్తున్నారా లేదా? వస్తా, కానీ మన ఆఫీస్ మీద కూడా నేను రివ్యూ రాస్తా. ఆవిడా సార్, అసలే మన బాస్ తెంగరోడు. మీలాంటి తెంగర మంగళంగాడిని ఇంట్లో పెట్టుకున్నందుకు నన్ను ఉద్యోగంలోంచి పీకినా పీకేస్తాడు. పీకేస్తే పీకేనివే. పెన్ను పేపర్ పెట్టుకుని నా వెనకాలరా, రివ్యూస్ రాసుకొని బతికేద్దాం హ్యాపీగా. మీలాంటోడే కుక్క తోకను పట్టుకుని గోదారంతా ఈదట. అవసరమైతే నేను కోడి ఈకతో కూడా ఈదుతా. ఈదుతారు. ఎందుకెదరు? ఎందుకంటే ఇంటి ఈఎంఐ కట్టేది నేనేగా, మీరు బేవర్సేగా. తొందరలోనే నేను సెలబ్రిటీ రివ్యూయర్ నవుతా, నీ బాకీ వడ్డీ పుచ్చు కొడతా. అలా అయితే పర్లేదు, కానీ మీ పిచ్చాసుపత్రి ఖర్చులు కూడా నన్నే పెట్టుకోమంటే నేను రూపాయి ఇవ్వను. ఫేస్బుక్ లో డబ్ స్మాష్ చేసేవాళ్లే ఆడియో ఫంక్షన్ లో సెలబ్రిటీలు అయిపోతున్నారయ్యా. ఇక ఇంత రివ్యూ టాలెంట్ ఉన్న నేనేం కావాలి ఊహించు. ఏదో చావండి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆలోచించుక రాంబాబు, తొక్కలో 10 to 5 ఆఫీస్కి వెళ్తావా, లేక నాలాంటి సెలబ్రిటీ వెనకాల పెన్ను పేపర్ పెట్టుకుని ట్రావెల్ చేస్తావా? ఆలోచించి చెప్పు రాంబాబు. పిచ్చిలేచిందా మంగా? నాకెందుకు రాను మోహన్ గారు కరెక్ట్ అనిపిస్తుంది రాంబాబు. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు?
ఆయనతో తిరిగితే రాను రాను మనకి పిచ్చుందనిపిస్తుంది. యాండి ఆయన ఏంటండి రాంబాబుని బతిలాడేది? ఏ 50,000 లక్ష ఇచ్చి ఎవరినైనా పెట్టుకోండి. ఏంటండి 50 లక్ష సంవత్సరానికా? కాదు, నెలకి. ఆహా, అయితే మీరు ఆడికి శాలరీ 4 నెలలే ఇవ్వగలరు. యా అంటే మీ ఇద్దరు కిడ్నీలు కలిపితే 4, కిడ్నీ 50,000 అంటే 4 నెలల జీతం ఇవ్వగలరు కదా. వస్తా. రాంబాబు, పోలీస్. వచ్చారా? వస్తారని అనుకున్నా. ఏయ్ మోహన్ అంటే ఎవరిక్కడ? నువ్వా? నువ్వా? ఏయ్ నువ్వా? చెప్పు. చెప్పము. ఏ సెలబ్రిటీ నువ్వు గుర్తుపట్టరు కానీ మేమెందుకు చెప్తాం? పోనీ ఇద్దరే ఉన్నారు కాబట్టి గంతో కాల్చిపోరదబ్బనా? వద్దు సార్, వద్దు సార్, ఈయనే మోహన్ గారండి. చెప్పు, నిన్న సాయంత్రం ఏం చేసావు? రాత్రి ఎప్పుడవుతుందని ఎదురు చూశాను సార్. దేనికి? అంటే డిన్నర్ టైం అవుతుంది కదండి, అందుకని. నీ తిండి గురించి కదయ్యా నేను అడిగింది. నిన్న సాయంత్రం బయట ఏం చేసావు? ఇంటికి వెళ్ళడానికి ఆటో కోసం చూశాను సార్. ఏయ్! గాంధీ విగ్రహం పక్కనింటి దగ్గర ఏం చేసావు? ఏం సార్ కొంపదీసి ఈయన చైన్ స్నాచింగ్ చేసి సీసీ కెమెరాకి దొరికేశాడా? అది కాదు, నువ్వు ఆగు. ఏ ఇల్లు సార్? కుడి పక్కిల్లా ఎడం పక్కిల్లా? కుడి పక్కన ఇల్లేరా? అబ్బే ఏం చేయలేదు సార్. ఏం చేయలేదా? మావిడ నా గురించి బయట వెయిట్ చేస్తుంటే ఆవిడ కట్టుకున్న చీరకి రివ్యూ ఇచ్చావంట. సిల్లీ ఫెలో, అలాంటి రోజుకి 1,00,000 ఇస్తాను. అందరికీ ఇవ్వడం వేరు, నాలాంటి సిఐ బారికి ఇవ్వడం వేరు. నేనే మా ఆవిడ కట్టుకున్న చీరని విమర్శించే ధైర్యం చేయను. నువ్వేంట్రా? ఎవడ్రా నువ్వు? మొండి మోహన్ పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఇట్స్ ఎ బ్రాండ్. తీరిపోద్రా. అంటే కొంపదీసి మా మోహన్ గారిని అబ్బే బావర్చికి తీసుకెళ్లి బిర్యానీ తినిపిస్తా. అయితే నేను వస్తా. ఎవరి నారీ శిరోమణి? ఈయన గారి భార్య అండి. అనుకున్నా. నా పెళ్ళాం చీర మీద రివ్యూ రాస్తావరా? పదరా స్టేషన్.